ఇక 6 గ్యారెంటీల దరఖాస్తు అమలు కోసం పెట్టిన ప్రజాపాలన ప్రోగ్రాం కొరకు మొదటి రోజు భారీగా చిరుల జనాలు. మరి ఈ తాపకు ఎట్లా జరిగిందో చూడాలి కదా, చూడుర్రి. ఇక 6 గ్యారెంటీల అమలు కోసం తెలంగాణ రాష్ట్రం షురూ చేసిన ప్రజాపాలన కార్యక్రమం మొదటి రోజు నాడు జనాలు మస్తుగా ఎగబడ్డరు పోరి. గురువారం ఒక్కరోజే 7,46,414 అప్లికేషన్లు రాగా రూరల్ ప్రాంతాలల్లా 2,88,711, అర్బన్ ఏరియాలల్లా 4,57,703 దరఖాస్తులు వచ్చినాయట. ఇక రెండో రోజు కూడా జనాలు పొద్దుగాలనే సెంటర్ల కాడికి వచ్చి లైన్లో నిలబడ్డారట. దీనికోసం పెట్టిన గ్రామ సభలల్లా అక్కడి ఎమ్మెల్యే ఇతర గవర్నమెంట్ అధికారులు అందుబాటులోనే ఉంటారు. అయితే ఇంకో దిక్కు అభయహస్తం దరఖాస్తు కోసం ఆధార్ కార్డు తప్పనిసరి అవుడుతోని ఇటు ఆధార్ సెంటర్ల కాడ జనాలు తాకిడి తెల్లారగట్టనే షురువైంది. కొన్ని దిక్కుల ఒకటే ఆధార్ సెంటర్ ఉండుతోని గంటల కమాన్ నిలబడ్డారు జనాలు. అయితే రేషన్ కార్డులు లేనోళ్లు కూడా అభయహస్తానికి దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలంగాణ ప్రభుత్వం చెప్పుడుతోని కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకున్నతో పాటు అభయహస్తం గ్యారెంటీలకు అప్లై చేసుకుంటున్నారు. ప్రజాపాలన కార్యక్రమం చేయబట్టి జిరాక్స్ నెట్ సెంటర్ వల్ల పంట వండింది. కొన్ని సెంటర్ల కాడ ఫారాలు ఒడుచుడుతోని జనాలు జిరాక్స్ చేయించుకోనికే కబడ్డారు. ఇదే సందని జిరాక్స్ 40 రూపాయలు, నెట్కెళ్లి డౌన్లోడ్ చేసేందుకు 100 రూపాయల వరకు నడిచినాయి ఈ ఫారాల రేట్లు. ఇంకా అప్లై చేసుకోనికే టైం ఉన్నది కాబట్టి దరఖాస్తు ఫారాలను ఎవ్వరూ కొనొద్దు, ఫ్రీగానే దరఖాస్తులను ఇస్తున్నామని గవర్నమెంట్ చెప్పింది. ఆత్రం కాకుర్రి, ఇంకా వచ్చే నెల 6 తారీఖు దాకా ఉన్నది టైము. జాగ్రత్త, చూసి నింపురి మరి.